బాగా ఏడ్చిండండి. బోర్ల బండబెట్టి కొబ్బరి నూనె పోసి మీదెక్కి తొక్కింది. బాగా హైట్ ఉంటుంది, లావు ఉంటుంది. తన ఇష్టాలని చాలాసార్లు సాక్రిఫై చేసింది కేవలం మా అన్నయ్య కోసం. ఇక్కడ కూడా స్టిల్ నా వాడి కోసం ఎన్నో బయట ఆడవాళ్ళు ఎలా బతుకుతున్నారు, మా అమ్మ ఎలా బతుకుతుందని. ఎందుకంటే మేము బయటికి పోవాలి, మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఇట్లా చెప్పుకునేది తప్ప వాళ్ళ దగ్గర పోయే పరిస్థితి వాళ్ళు బయటికి నెట్టేస్తున్నారు. కోచింగ్, హాస్టల్ ఫీజు అన్నీ కలిపి 70,000-90,000 అవుతుంది. ఇలాంటి కోచింగ్కి వాళ్ళు కనుక ఏమన్నా హెల్ప్ చేస్తే కనుక నేను అభివృద్ధిలోకి వస్తే నా ఫ్యామిలీ నేనే కాపాడుకుంటా అని చెప్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు SRK టీవీ. నేను మీ సాయిప్రియ. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా, మానసికంగా బాధపడుతున్న ఒక కుటుంబం దగ్గరికి మనం వచ్చాము. దాదాపు 28 ఏళ్ల దివ్యాంగ కుమారుణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఒక తల్లి గాథ వినడానికి వచ్చాము. అయితే తను పుట్టుకతో దివ్యాంగుడు కాదు, వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల ఇలా అయిపోయాడు. అయితే చిన్నప్పుడు తనకి బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్లకుండా ఒక పాస్టర్ మాటలు నమ్మి తన కొడుకుని ఇలా చేసుకున్నారు. అసలు ఏమైంది, ఎలా అయింది అనేది వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే అసలు మీ కొడుకు ఇలా కావడానికి కారణం ఏంటి? ఫస్ట్ మీ పేరేంటి? శారదండి. మీ భర్త పేరు? మీకు ఎంతమంది పిల్లలు? మా భర్త పేరు చిరంజీవి, శివాని, శ్రీనివాస్. మీ కొడుకు ఇలా కావడానికి కారణం ఏంటమ్మా? డెలివరీ అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే బ్లడ్ తక్కువ ఉంది, ఆపరేషన్ చేయాలంటే అని చెప్పారు. సరే మా అమ్మ మా నాన్న ఇంటికి వచ్చారు. మా బాబాయ్ వాళ్ళ దగ్గర బ్లడ్ అవసరం వచ్చిందని మా బాబాయ్ దగ్గరికి వెళ్ళారు. మా అమ్మ మా నాన్న వచ్చేసరికి బలవంతంగా చిన్న ఆపరేషన్ చేసి తీసారండి. కడ్డీలు వేసి లాగారు. అసలు డాక్టర్ లేడండి అక్కడ. డాక్టర్ వత్తండి అని నర్సులే చేశారు. నర్సులు చేసి అసలు తలంతా ఈ పక్క అంతా దెబ్బతిన్నదండి. ఈ పక్క అంతా నజ్జు అయిపోయింది. ఇక ఎమ్మటే ఖమ్మం చంద్రన్ గౌడ్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడే అప్పట్లోనే 80,000 దాకా సబ్బో తీసుకొచ్చారు మా అమ్మ మా నాన్న. నెల రోజులు ఉన్నాడండి. బాగా చెరువు సాట. నేనేమో గంపలగూడెం హాస్పిటల్లో, పిల్లగాడేమో ఖమ్మం చంద్రన్ గౌడ్ హాస్పిటల్లో. నెల రోజులు ఇంటికి వచ్చాక కొంచెం బాగానే ఉన్నాడు. 3 నెలలు మా ఇంటి దగ్గరే ఉన్నా. 3వ నెలలో మా అత్తగారింటికి వెళ్ళేసరికి అప్పుడు మెడలు సరిగ్గా నిలబట్టలేదు. అప్పటికి డాక్టర్ అన్నారు, మెడలు కొంచెం లేటుగా నిలబడతాయి అమ్మ, ఏదైనా లేటుగా నడుతాడు, లేటుగా అన్నీ చేస్తాడు, బాగానే ఉంటాడు అన్నారు. మా అత్తగారు వాళ్ళకి తెలియక అమ్మగారు ఒంటి మీదకి యేసుప్రభు వస్తాడని ఎవరో చెబితే తీసుకొచ్చి చిన్న పిల్లగాడప్పుడు 4 నెలల పిల్లగాడప్పుడు కొబ్బరి నూనె 70 రూపాయలు కొబ్బరి నూనె తెప్పించి, అప్పుడు టిన్నులు 70 రూపాయలకు తెప్పించి మీద పోసి కింద నుంచి పై దాకా తొక్కి మేము అర్థనే ఉన్నాం. మా అమ్మ నేను వద్దు అంటే వాళ్ళు మూఢనమ్మకాలు అట్ట చేసి వాళ్ళ పెత్తనాలుగు అప్పుడు మీదేసి తొక్కి చివరికి నడుములు కూడా లేకుండా చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు నేను ఇదైపోతున్నా. 28 సంవత్సరాలు బట్టి అన్నీ మంచంలోనే. కనీసం ఈయన పనికి పోకపోతే ఇంట్లో వెళ్ళదు. ఇద్దరం ఉండి చూడాలంటే ఎట్లా అండి? మరి ఇంట్లో వెళ్ళట్లేదు. ఒక్కదాన్ని మోయలేక ఇవ్వట్లేదండి. ఇదే ఇంట్లో 20 సంవత్సరాలు బట్టి ఉంటాను. ఎవరి ఇల్లు అద్దెకు కూడా ఇవ్వట్లేదు. అంటే మరి హాస్పిటల్లో చూపించలేదా? చూపించామండి. ఇప్పుడు ఆ మధ్య తిరుపతి పోయిన నేలకు ఆపరేషన్ చేస్తే మాటలు వస్తాయి అన్నారు. ఆ మమతా హాస్పిటల్ ఖమ్మం తీసుకెళ్తే నేలకి మత్తు ఇంజెక్షన్ చేయాలి కదా, చనిపోతారని చెప్పారు. మాటలు వస్తాయో రావో తెలియదు, వద్దని తీసుకొని వచ్చి అక్కడ ఆపరేషన్ అంటే అక్కడ ఏం వయసు ముదిరింది, ఇప్పుడు మా వల్ల కాదన్నారు. అన్నీ సకలం వదులుకొని నా కొడుకు కోసం ఇంటి దగ్గర ఉంటున్నాను. ఇప్పుడు 28 సంవత్సరాలు అక్కడ తేటం, అద్దెలు కట్టడం, ఇంట్లో కూడా సరిగా వెళ్ళట్లేదు. ఇల్లు ఎవరు అద్దెకి ఇవ్వట్లేదండి. అమ్మ మరి డాక్టర్లు రాకుండా నర్సులే ట్రీట్మెంట్ చేసిల్లు కదా, మరి మీరు అప్పుడు ఏమైనా చర్యలు తీసుకున్నారా వాళ్ళపైన? చర్యలు అంటే వచ్చేసరికి బాబుని తీశారు. కనీసం ఏడవట్లేదని కూడా పట్టించుకోలేదు. పుట్టంగా ఏడుతారు కదా బాబు, అసలు అవేం పట్టించుకోలేదు. ఎవరన్నా ఒక్కళ్ళే బతుకుతారు, అందుకే మేము చేసినాం, మా ప్రయత్నం మేము చేసినాం. డాక్టర్ వచ్చిన దాకా ఉండాలంటే ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు పోతారు, అందుకని మేము చేసినామని అని చెప్పారు. ఇంకా మా అమ్మ మా నాన్నకి నా 2 రోజులు తిట్టారు. ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నారు హాస్పిటల్ మీద పోతే.
ఇంక ఒక్క కేసు పెట్టడం అట్లా కేసు ఇక అప్పుడు అంత ఆలోచనలు లేవమ్మ. కేసు పెట్టడం అవన్నీ లేవు. 2 రోజులు బాగా హాస్పిటల్ ముందు తిట్టిండు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అన్నారు మా నాన్న. ఒక్కడ ఏం చేయలేక తిరిగి వచ్చేసిండు. అంటే ఇప్పుడు రెండో కారణం పాస్టర్ వల్ల ఇట్లా అయింది కదా, మరి ఆ పాస్టర్ ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు మీకు తెలుసు? పాస్టర్ లేడు, చచ్చిపోయింది. ఆడామె చచ్చిపోయింది. ఇక ఎక్కడుంటే అక్కడ కళ్ళు మూసుకోవటం, దేవుడు ఒంటి మీదకి వస్తాడు, నీకెందుకు నీ కొడుకు నయం అయిపోతాడు అని ఎక్కడ పడితే అక్కడ నుంచోవటం, కళ్ళు మూసుకోవటం, ఇట్లా 2-3 దొక్కింది. మరి వాళ్ళ పరిస్థితి మంచిగా పరిస్థితి వాళ్ళు 7 సంవత్సరాలకే చనిపోయారు. వాళ్ళు వదిలిపెట్టి కూలి పనికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ అమ్మోళ్ళు. నాకేం వదిలిపెట్టి పోలేక 28 సంవత్సరాలు వాళ్ళు ఆడబడితే ఆడేసి పనికి వెళ్ళారు. 7 సంవత్సరాలకే చనిపోయారు. అంటే ఆ పాస్టర్ అట్లా చేస్తుందని మీకు ఎవరు చెప్పి తీసుకొచ్చిల్లమ్మా ఇంటికి? మా ఆడబిడ్డ వాళ్ళ పక్కన ఇల్లు ఉంటుందంట, ఆమె తీసుకొచ్చి అట్లా చెప్పి మేడాలు నిలుపుతాడు, నడుతుడు తొందరగా. అక్కడ చంద్రన్ గౌడ్ హాస్పిటల్లో చెప్పారు, కొంచెం అన్నీ లేటుగా వస్తాయి, మీరు ఏ ప్రయత్నం చేయబాకండి అని చెప్పారు. వీళ్ళు మూఢనమ్మకాలు అట్టున్నాయి. అప్పుడు మేము చెబితే వినేటట్లు లేరు వాళ్ళు, వాళ్ళ పెత్తనాలు. ఇంకా 2-3కి కూడా అట్లనే తొక్కింది ఆమె? అవును, వాళ్ళు చనిపోవడం జరిగింది. చనిపోయారు వాళ్ళు. కానీ వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదా మరి అప్పుడు? ఇక చర్యలు తీసుకోవాలి, అప్పుడు ఎవరు ఇక చర్యలు తీసుకోలేదు. ఇక బాగా ఏడ్చిండండి, బోర్ల బండ పెట్టి కొబ్బరి నూనె పోసి మీదెక్కి తొక్కింది. బాగా హైట్ ఉంటుంది, లావు ఉంటుంది. ఎంత ఏడ్చిండంటే అసలు మా అమ్మ నేను వద్దంటే వద్దన్ను. అసలు వాళ్ళు ఇంటేనేనా, నీకెందుకు నీ కొడుకు మంచిగా అవుతాడు అది ఇది అని చెప్పి ఇలాంటి మూఢనమ్మకాలు మాకు అప్పట్లో తెలియదు. అని చిన్నతనం 15 సంవత్సరాలకే పెళ్లి చేశారు. అప్పట్లో ఏం తెలుసు ఇవన్నీ, ఇన్ని తెలివితేటలు కూడా లేవు. సార్ మీరు అసలు ఆ పాస్టర్ని ఎట్లా నమ్మారు మరి? నాకు అప్పుడు ఇంత అవగాహన లేకనే, అందులో మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు కదా, తెలియక ఇక ఎక్కడన్నా తగ్గిద్దామన్న ఆలోచనతో పోయాం అంతే. ఇక మందుల సైడ్ పోలేక, ఓపిక లేక, ఎక్కడన్నా తగ్గిద్దామని ఆశతో పోతే వాళ్ళు అలా జరిగింది. మరి మీరు ఏమనలేదా సార్? ఏమంటాం, అసలు హాస్పిటల్ మీదకే పోలేకపోయాను. మా దగ్గర ఓపిక లేక అందరూ అన్నారు హాస్పిటల్కి పోతే పిల్లగాడి వరకు రికవరీ అయ్యేంతవరకు ఎంతో కొంత ఇస్తాం అయ్యిదని అన్నాడు. కానీ పోయేది ఓపిక లేక, అంత స్తోమత లేక వదిలేసాను. ఇప్పుడు మీరు ఇంట్లో అమ్మ తనని చూసుకుంటేనే ఉంటుంది, మీరు ఒక్కరే పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది, మీకు ఎంత వస్తుంది సార్ మరి నెలకి? రోజు వాళ్ళు లేబర్ 450-300. అంటే నేను డ్రైవర్గా పనిచేస్తాను. ఇట్నే ఎవరన్నా కూలికి పిలిస్తే వెళ్తామ్మా. అది సొంతంగా ఏం లేదు మనకి. ఇప్పుడు ఒక ఆటో, అది కూడా రోజువారీ రెంటు, రోజుకు 250 రూపాయలు వాళ్ళకి కడితే నాకు మిగతా డబ్బులు ఇస్తారు. అట్లా ఒక రోజు 100 వస్తాయి, 200 వస్తాయి. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కానీ అవి కూడా లేవు, 100-150 అట్లా. దాంట్లోనే ఇంటి అద్దె కట్టుకోవాలి, ముగ్గురు బతకాలి అట్లా. ఏమైతే బాగోదు కదా. ఇక అన్ని పనులు, మంచినీళ్ళు, వాటర్, ఫుడ్ అన్నీ కూడా, ఈవెన్ స్నానం చేపించేది కూడా ఏమే కానీ ఇద్దరం ఉంటే నడవ కదా. ఇక అట్లా ఉంచుకుంటే ఆమెను కొద్దిగా చదివించుకుంటున్నాం, పీజీ చేస్తున్నాము వరంగల్ యూనివర్సిటీలో. ఇక ఇక పార్ట్ టైం అట్లా మీకు తెలిసిందే కదా ఆ విషయం. అట్లా మరి ఇన్ని సంవత్సరాలుగా ఎవరిని కలవలేదా సార్ మా కొడుకు పరిస్థితి? కలిసాం. అసలు ఖమ్మం కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం ఒకసారి. ఆయన ఏదో రిసిప్ట్ రాసి ఇచ్చాడు, మీకేం బాధలో మేము చూసుకుంటూ ఉన్నాడు. అది పోయింది ఎప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం. తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎం గారు ఉన్నాడు కదా, మా ఎమ్మెల్యే, ఇక్కడ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే. డిప్యూటీ సీఎం కాకముందు ఒక 3 సార్లు వెళ్ళాం, డిప్యూటీ సీఎం అయినాక మళ్ళీ ఒక 3 సార్లు వెళ్ళాం. ఇంటికి కూడా వచ్చారు ఎలక్షన్ ముందు. ఇక్కడికి వచ్చి మీకేం బాధలేదు, నేను అన్నీ చూసుకుంటాను, మీ పాప చదువు అవసరమైతే నేనే చూసుకుంటా అన్నీ చెప్పాడు. తీరా 3 సార్లు పోతే ఫస్ట్ టైం కొద్దిగా రెస్పాండ్ అయ్యిండు డిప్యూటీ సీఎం అయినాక. రెండోసారి పోతే చూద్దాంలే అన్నాడు. మళ్ళీ 3ఓసారి పోయినా అదే అన్నాడు. ఆయనే అన్నాడు, పలానా రోజు మీరు ఆఫీస్కి రండి అంటే, మళ్ళీ ఆ డేటు గుర్తుపెట్టుకొని పోతే మేము అట్లా పోయిను, పిల్లగాడిని ఇద్దరం ఎత్తుకొని పోవాలిగా. అట్లా పోయేటప్పుడు మొత్తంలోకి వచ్చిండు, చూద్దాంలే అమ్మ పోమ్మా అని. అందులో వాళ్ళు సెక్యూరిటీ లోపల పోనీట్లో ఈయన ఎత్తుకొని ఉన్నావు, మొయ్యలేకపోతున్నా. అట్లా కూడా లోపలికి రానిలా. మొత్తల కాడ ఉండి వాళ్ళు చూద్దామంటే మొత్తల కాడ వెనక్కి తిరిగి వచ్చేసి. అది మొన్న ఈ మధ్య రీసెంట్గా జరిగింది అది. అంటే ఇప్పుడు మీ అబ్బాయికి ఓటు హక్కు ఉందా? ఓటు ఇప్పుడు 4 టర్ములు చేస్తూనే ఉండమ్మా, 26 సంవత్సరాలు. ఇప్పుడు ఓటు ఇంటికి వచ్చి చేయించుకుంటున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఓటు ఈడే, ఈ కాలనీ మొత్తం ఇక్కడికి ఫస్ట్ ఏడుకే వచ్చి చేయించుకొని పోతారు, ఇంటికి వచ్చి ఓటు వేయించుకొని వెళ్ళిపోతారు. అది ఇప్పుడు 4000 పెన్షన్ వస్తుంది. మేము ఆటోలో వేసుకొని కూడా పోయి వేయించి వచ్చినాం బూత్ దగ్గరికి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటికి వచ్చి వేయించుకుంటున్నారు. అది అంటే ఇప్పుడు 4000 పెన్షన్ వస్తుంది కదా సార్? పెన్షన్ వస్తుంది, 4000 పెన్షన్. అది అవి సరిపోతున్నాయా మరి? ఇక సరిపోవటం అంటే ఇక వాడికి మ్యాక్సిమం
2 మంత్కి ఒకసారి 4 డ్రాయర్లు మారవాలి బాగా అన్ని దాంట్లోనే కదా డ్రాయర్లు. కానీ ఇక ఆడి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకునేది కాదు కదా. ఇక నేను తెచ్చిన తిండి ఫుడ్ అవి అది. అమ్మాయి పీజీ చేస్తుంది కదా, మరి పీజీకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? అంటే గవర్నమెంట్ సీటా లేదంటే ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? ఇప్పటివరకు అన్నీ గవర్నమెంట్ అమ్మాయి. ఎక్కడ 1వ తరగతి కానించి ఈవెన్ పీజీ వరకు కూడా తను సొంతంగా చదువుకుంటుంది. ఎక్కడ రూపాయి పెట్టలే. తను బట్టలకి మెయింటెనెన్స్ సెలవులకు పనికి వెళ్తుంది. ఇక్కడ ఇక్కడ ఏరియా వాళ్ళ అంటే కలుపులు కాటికి పోద్ది. ఇక ఆ టైం వచ్చే వాళ్ళకి కాలేజీకి వెళ్ళిపోద్ది. అట్లా మొన్న బీఈడి కూడా క్వాలిఫై అయింది. మరి దానికి ఎంత అది తెలీదు. ఈ పీజీ ఫైనల్ ఇయర్ అమ్మా. ఇప్పుడు 20వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. అది ఇప్పటివరకు అయితే రూపాయి మేము పెట్టలేదమ్మా. మొత్తం తనే చదువుకుంటుంది ఆమె సొంతంగానే. ఖాళీ టైంలో పనికి పోతుంది. ఇక మిగతా టైంలో ఎట్నే ఏడన్నా షాపులలో ఆడాడ ఖాళీ ఉన్నప్పుడు 1 మంత్ 2 మంత్స్ అట్లా పోద్ది. అంతేగాని మేము సొంతంగా 1 రూపాయి పెట్టాల. ఈ పీజీ వరకు కూడా అట్లా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలే. ఇప్పుడు కూడా గవర్నమెంట్దే. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు సార్? మరి మేము ఒకటే మాకు ఉండటానికి ఒక ఇల్లు, స్థలం, అంతే. అంత మించి మేమేం అడగదలుచుకోలేదు. ఇప్పుడు నుంచి కదా మా ఈ పుట్టిన కాడ నుంచి అదే అడుగుతున్నాం మేము. ఫస్ట్ నుంచి మొదటి నుంచి అది మీరు కూడా కొంచెం ఆ టైప్లో కొద్దిగా వాళ్ళ దాకా పోయేటట్టు చేయండి. స్థలం ఇల్లు ఇస్తే చాలు మాకు. ఇంకంత ఇందిరమ్మ ఇల్లులో మీకు పేరు రాలేదా సార్? మరి పేరు వచ్చింది కానీ స్థలం లేదమ్మా. పేరు వచ్చింది, లిస్టులో పేరు వచ్చింది, స్థలం లేదు. స్థలం ఉన్న వాళ్ళకే కడతాను అంటున్నారు ఇప్పుడు. అది ఇప్పుడు మా బ్రదరు, మా తమ్ముడు అయిన కొద్దిగా లీడరు, ఆయన ఒకసారి ఎంఆర్ఓ గారి దగ్గరకు పోతే ఇప్పుడు ఉన్నట్లో ఎక్కడ ఒక చోట కట్టిస్తాను అని చెప్పి ఆయన కట్టి ఫోర్స్ చేసి గట్టిగా అడిగాడు. మా టీంలో పెద్ద లీడర్ ఆయన గారు అడిగితే నేను ఇప్పుడు కొన్ని ప్లాట్లు ఉన్నాయండి, కొన్ని ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లల్లో మిగిలితే అక్కడ కట్టించి ఇచ్చేసే బాధ్యతని ఆయన మాట తీసుకున్నాడు. అంతేగాని ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఏమీ లేదమ్మా. అది వాళ్ళు కూడా గట్టిగా పోరాటం చేస్తున్నారు పాపం. ఎవరు వంతు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మేము బయటికి పోలేను. మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఇట్లా చెప్పుకునేది తప్ప వాళ్ళ దగ్గర పోయే పరిస్థితి లేదు. వాళ్ళు బయటికి నెట్టేస్తున్నారు. లాస్ట్గా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు సార్? అదే మా ఇల్లు, ఒక స్థలం, ఇల్లు కట్టిస్తే చాలు మాకు, ఇంకేం ఉద్దేశం. ప్రస్తుతం వాళ్ళ కూతురు శివాని మనతో ఉన్నది. తన స్టడీ మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే స్టడీ అంతా కంప్లీట్ చేసిందంట. పీజీ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నది. అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి, అసలు ఏం జరిగింది, వాళ్ళ అన్నయ్యకి ఎలా జరిగింది అనేది శివాని మాటల్లో తెలుసుకుందాం. అంటే మా మమ్మీ చెప్పిన ప్రకారం అయితే అప్పుడు పాస్టర్ ఇట్లా చేసింది. తర్వాత హాస్పిటల్లో సరిగా డాక్టర్స్ లేక నర్సులు వైద్యం చేయడం జరిగిందని నాకు చాలాసార్లు చెప్పింది. తన ఇష్టాలని కూడా వదులుకొని తన ఇష్టాలని చాలాసార్లు సాక్రిఫై చేసింది కేవలం మా అన్నయ్య కోసం. ఇప్పటికి కూడా స్టిల్ నా వాడి కోసం ఎన్నో, బయట ఆడవాళ్ళు ఎలా బతుకుతున్నారు, మా అమ్మ ఎలా బతుకుతుందని ఈ 4 గోడల మధ్య తప్ప మా అమ్మ బయట ప్రపంచం అంటూ తెలీదు. ఇంతవరకు పుట్టింటికి వెళ్ళి ఒక 2 days కూడా ఉన్నది లేదు మా మమ్మీ. ఇంకా నా స్టడీకి వస్తే నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు నాకు అప్పుడు ఊహ తెలీదు. 5th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఊహ తెలీదు. బట్టి విక్రమార్క ఇక్కడికి వస్తే ఆయన కారుకి అడ్డుపడి మరి మా అన్నయ్య సిచ్యువేషన్ ఇది అని చెప్పి ఇంటికి తీసుకొచ్చినా కూడా ఆయన చూద్దాం చేద్దాం అన్న మాట అయితే వచ్చింది. సర్లే నాకు ఒక భరోసా వచ్చింది అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు డెవలప్ అవుతుంది, ఎన్నో డెవలప్ అవుతున్నాయి, ఎన్నో అధికారాలు మారుతున్నాయి, ఎంతోమంది రాజకీయ నాయకులు మారుతున్నారు. కానీ మా బతుకులు మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందని చెప్తున్నా. నిజంగా చెప్తున్నా కదా. ఇంతవరకు ఎంతోమంది రాజకీయ నాయకులు అది చేస్తాం ఇది చేస్తాం, చాలామంది రాజకీయ నాయకులను కూడా నేను ఎదిరించి అడిగడం జరిగింది. ఓటుకు వచ్చినప్పుడు మొన్న ఈ మధ్య రీసెంట్గా నాకు ఓటు హక్కు వచ్చినప్పుడు కూడా నేను అడిగాను, ఒక నాయకుడిని అడిగాను, ఏంటి నాకు ఇంకొక 1 year అయితే నాకు ఓటు హక్కు వస్తుంది, ఏ విధంగా మీకు నేను ఓటు వేయాలి, నాకు నా ఫ్యామిలీకి మీరు ఏం చేశారని నేను ఓటు వేయాలి, నేను ఆ ఓటు హక్కుని నేను ఎలా వినియోగించుకోవాలి అని ఆయన్ని ఎన్నో అడిగిన తర్వాత నేను చేస్తా అమ్మా అని ఆయన నాకు ఎంతో భరోసా ఇచ్చారు. తర్వాత కంటికి కనపడలేగా నాకు. అంటే ఈ రాజకీయ నాయకులందరూ ఇంతే ఉంటారు. ఇక గెలిచేంతవరకు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట లాగుంటారు. ఇంతవరకు నాకు సంబంధించి నా లైఫ్లో నా స్టడీ పరంగా అయితే అభివృద్ధి చెందిన కానీ నా ఫ్యామిలీ మాత్రం వెనకే ఉండిపోయింది. ఇప్పటి వరకు స్టిల్ నౌ నా స్టడీ పరంగా అయితే నేను ముందుకెళ్ళినా కానీ నా ఫ్యామిలీ మాత్రం వెనకే ఉండిపోయింది. వాళ్ళకైతే ఎటువంటి అభివృద్ధి చెందలేదు. ఇంకా నా స్టడీ పరంగా వస్తే మాత్రానికి ఎవ్వరు వెనక సపోర్ట్ లేదు. ఒక ఫ్యామిలీ కానీ సరే, అమ్మ నాన్న
ఓన్లీ ధైర్యం చెప్తారు. వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వలేరు నాకు. అంటే వాళ్ళ నుంచి నేను ఆశించకూడదు. నా ఇంట్లో సిచ్యువేషన్ తెలిసి కూడా నేను ఆశిస్తే అది కూతురు అనిపించుకోదు, కొడుకు అనిపించుకోరు. నిజంగా చెప్తాను. ఇక నా స్టడీ పరంగా అయితే నా పేరెంట్స్ ఓన్లీ భరోసా ఇచ్చారు, నువ్వు ముందు వెళ్ళు, జస్ట్ గో నౌ అని అన్న మాట తప్ప ఇంతవరకు నాకు వెనక ఇన్కమ్ ఎలాంటి ఇన్కమ్ కానీ ఎవరన్నా దాతలు హెల్ప్ చేయడం కానీ ఇంతవరకు ఎవరైతే చేయలేదు. నేనే పార్ట్ టైం జాబులు చేసుకుంటూ కొన్నిసార్లు అయితే కూలి పనులకు కూడా వెళ్ళాను. సరే కూలి పనులు అంటే సరే అది పెద్ద చెడ్డ పని ఏం కాదు, కానీ నా స్థాయికి నేను చేసిన పనికి నాకు వచ్చే మనీకి నేను చదివే చదువుకి ఎలాంటి సంబంధం లేదు. అది ఇప్పటికీ మేము కోరుకుంటుంది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇప్పటికైనా కళ్ళు తెరిచి నాకు నా ఫ్యామిలీకి సరే నేనంటే స్టడీ పరంగా ఇప్పుడు నాకు ఒక స్టాండ్ వచ్చింది. నేను ఒక్కదాన్నైనా ముందుకు వెళ్ళగలను, ఒక ఆడపిల్ల అయినా సరే సమాజంలో నేను ముందుకు వెళ్ళగలను ఎవరు సపోర్ట్ లేకుండా. అది నాకు వచ్చింది ఆ స్టాండ్ అనేది. కానీ నా ఫ్యామిలీకి రావాలి కదా ఆ స్టాండ్ అనేది. ఒకటి నా వల్ల మార్పు రావాలి, ఇంకోటి గవర్నమెంట్ వల్ల మార్పు రావాలి. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి నా ఫ్యామిలీకి ఒక ఇల్లు అంటూ, ఇప్పుడు మా అన్నయ్యని చూసి ఇల్లు కూడా ఎవరు ఇవ్వట్లే. ఇప్పుడు ఇంటి వాండర్ కాదంటే మా చెట్టు కింద బతుకులు, నిజంగా చెట్టు కింద బతుకులు. ఇక చెట్టు కింద బతకాలి ఇక మేము. కానీ ఆయన దయదలిచి మా మీద ఇంకా దయదలిచి నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చాను. ఇప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అవుతుంది నాది. మ్యాక్సిమం 22 ఇయర్స్, ఇప్పుడు 30 ఇయర్స్ మేము ఈడకి వచ్చి. ఆయన ఇంకా దయదలిచి మా మీద ఇట్ట అవిటి పిల్లగాడు అనేసి ఇంకా ఉంచుతుండు మమ్మల్ని. మా అమ్మ మీద అభిమానంతో, మా అన్నయ్య ఉన్న సిచ్యువేషన్ తోటి, మా నాన్న చేసే కష్టంతో ఇంకా ఆయన ఇక్కడ మా ఇంట్లో ఉంచుతున్నాడు. ఒకవేళ ఆయన కూడా ఇంకేస్ కాదంటే కనుక మా ఈ మాత్రం చెట్టు కింద బతుకులు. ఇక చెట్టు కిందకి వెళ్ళి బతకడమే మేము. అప్పుడు ఏం సాధించినట్టు ఉంటుంది ఈ గవర్నమెంట్లకు కానీ ఈ నాయకులకు కానీ? ఏం సాధించినట్టు ఉంటుంది? ఓట్లు తీసుకుంటున్నారు, ఓట్లు వేసుకుంటున్నారు, మాటలు చెప్తున్నారు, ప్రమాణాలు వేస్తున్నారు. ఆ ప్రమాణాలు మీరు ఎంతవరకు నెరవేరుతున్నారు? మా ఓటు హక్కులు ఏ విధంగా యూజ్ఫుల్ చేస్తున్నారు మీరు దేశానికి? అలాంటప్పుడు మేమే వచ్చి పరిపాలిస్తాం కదా, మా సామాన్య ప్రజలే పరిపాలించుకుంటాం కదా. ప్రస్తుతం అయితే ఇప్పుడు పీజీ కంప్లీట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ నాకు బీఈడీ క్వాలిఫికేషన్ కూడా వచ్చింది. ఇక అక్కడ ఒక 30,000 అయితే కట్టాలి అని అంటున్నారు. ఇప్పుడు ఇక ఇప్పటి నుంచే నా కష్టంతోనే ముందుకు వెళ్తున్నా. ఇకపై కూడా నా కష్టంతోనే ముందుకు వెళ్ళాలి. ఇకపై అన్న కళ్ళు తెరిచి ఎవరైనా దాతలు నాకు హెల్ప్ చేస్తే ఇంకా ఉన్నత స్టడీ నేను కంప్లీట్ చేసి నా ఫ్యామిలీకి నేనే డెవలప్ చేసుకుంటా. ఎవరో డెవలప్ అవసరం లేదు, ఎవరో వచ్చి చేయాల్సిన అవసరం లేదు, నేనే డెవలప్ చేసుకుంటా. ఇప్పటిదాకా అయితే నా ఓన్ కష్టంతో నేను నా సొంత కాళ్ళ మీద నేను పరుగులెత్తిన. ఇక నుంచైనా ఎవరైనా చెయ్యి అందించి దాతలు నాకు నా చదువుకి హెల్ప్ చేయమంటాను. నేనేం నా అవసరాలకి నా ఇంటి ఖర్చులకి నేను ఏమనట్లేదు. నా చదువుకు కనుక ఇచ్చినట్లయితే, నేనే అభివృద్ధిలోకి వచ్చినట్లయితే నా ఫ్యామిలీకి నా తరపు నుంచే నేను హెల్ప్ చేసుకుంటా. అంటే స్టడీ పరంగా అయితే నాకు ఇప్పుడు కోచింగ్లు కానీ మ్యాక్సిమం హైదరాబాద్లో కోచింగ్లకి అయితే 70-80 వేలు అవుతున్నాయి. ఎక్కడ అడిగినా సరే కోచింగ్, హాస్టల్ ఫీజు అన్నీ కలిపి 78-90 వేలు అవుతున్నాయి. కానీ అంత ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేసుకున్నా నేను అంత అమౌంట్ సేవ్ చేసుకోలేను. అలాంటిది ఇలాంటి కోచింగ్లకి వాళ్ళు కనుక ఏమన్నా హెల్ప్ చేస్తే కనుక నేను అభివృద్ధిలోకి వస్తే నా ఫ్యామిలీ నేనే కాపాడుకుంటా అని చెప్తున్నా అంతే. అంటే ఇదివరకు ఏమైనా ప్రెస్కి ఇవ్వడం కానీ పేపర్లో వేయించడం కానీ జరిగిందా మీ అన్నయ్య గురించి? ఇచ్చాం చాలా. అంటే ఏమన్నా అప్డేట్గా అంటే అన్నయ్యకి సంబంధించిన వికలాంగులకి ఏమన్నా మానసిక వికలాంగులకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా పథకాలు వచ్చినా కూడా మా డాడీ ఫస్ట్ అంతా మదర్లోనే ఉంటాడు, లోకల్లోనే ఉంటాడు. అవన్నీ తెలుసుకొని ఎవరిని సంప్రదిస్తే మంచిది, దీని గురించి ఎవరితో మాట్లాడితే మంచిదని మా డాడీ చాలా అన్ని విషయాలు తెలుసుకుంటాడు. అంతేకాకపోతే మీకు రుజువు కూడా చూపిస్తాను. నేను మా డాడీ చాలాసార్లు ఇట్లా పేపర్ కూడా న్యూస్ రిపోర్టర్కి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇగో ఇట్లా మ్యాటర్ కూడా రాశారనమాట మా గురించి. కానీ ఇంతవరకు ఇట్లా రాసి ఇట్లా పేపర్లకి ఇచ్చి పోతున్నారు, కానీ వాళ్ళ నుంచి అయితే ఇంతవరకు ఎలాంటి యూజ్లెస్ అని చెప్పొచ్చు మేబీ. కాకపోతే ఈ ఛానల్ ద్వారా అయినా నాకు నా ఫ్యామిలీకి ఎటువంటి హెల్ప్ చేసినా కూడా ఈ ఛానల్ ద్వారా ఎవరైనా దాతలు హెల్ప్ చేస్తే ఈ ఛానల్కి పెద్ద రుణం తీర్చుకుంటాను నేను. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.